దీనికి తోడు బిగ్ బాస్ రీతు చౌదరిని తీసుకొచ్చింది. ఆవిడకి ఏదో షుగర్ డాడీస్ అని చెప్పి చాలా నీచంగా ఏవో ఇంటిమేట్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ బయట పెడతాను అని చెప్పి బ్లాక్మెయిలింగ్ ఇలాంటివన్నీ చేసి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద. ఏంటి 10 కోట్లు డిమాండ్ చేస్తుందని చెప్పి వాళ్ళ ఆయన వెళ్ళి కేసు పెట్టాడు. అన్ని సాక్ష్యాలు ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. సో అంటే అంత నీచంగా ఇక ఎవడైనా సరే అడిగితే ఇట్లా తిడతామని మీడియా అనేవాళ్ళు అడుగుతారు. నువ్వు మీడియాకి వస్తే నన్ను అడగమనే, నువ్వు 100 చెప్తుంటే ఊరికే చెవుల్లో ఇది పెట్టుకొని ఎవరు భజన చేయరు. కామెంట్లు పెట్టే వాళ్ళు పెడతారు. సరే కొంతమంది మరీ హార్ష్గా నాన్ పొలిటికల్గా కూడా పెడతారు కొన్నిసార్లు మర్యాద గౌతమి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారా ఎక్కడ? ఏ రోజు కూడా యాక్చువల్గా చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా నేను చెప్పాను మూర్తి గారికి ఆవిడకి ఏమైనా ఉందా అంటే అయ్యా నాకు అటువంటి నేనేమీ అనుకోను, కానీ ఆయన ఈవిడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయన నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. నేను అదే చెప్పాను. ఏ రోజు కూడా చాలామంది అసలు ఉంటుందని నేను అనుకోను కూడా అదే చెప్పాను. అండ్ ఇంకా నేను చాలా క్లియర్ కట్ట వాళ్ళ బాబుకి కన్నతండ్రిని ఎందుకు దూరం చేస్తున్నారు ఇవే మనం మాట్లాడాం. ఏ రోజు కూడా మనకు అసలు మామూలుగానే మాట్లాడడానికి బూతులు రావు. బట్ ఆవిడని ఏ రోజు కించపరుస్తుంది కానీ మనం డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ తీసి అడిగాం. ఒక వీడియో చూపించాం. ఆవిడ చాలా రోజుల క్రితం ఒక వీడియో చేసింది. ఇదంతా ధర్మ మహేష్ చేసిందే. ఈ ధర్మ మహేష్ ఇది గిస్మత్ మండి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన కష్టపడి ఇవాళ దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఇది దేర్ బేబీ అని చెప్పినప్పుడు మరి ఇవాళ వచ్చి నువ్వు నాది అని ఎలా అంటున్నావు అని అడిగాం మనం. ఇదేమన్నా భూత, ఇదేమన్నా క్యారెక్టర్ అసోసియేషన్? ఆవిడ మాట్లాడిన వీడియోని చూపించి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్తున్నారని అడిగాం. చెప్తే సమాధానం చెప్పచ్చు. ఆవిడకి ఏమైనా సమాధానం ఉంటే అవునండి అప్పుడు అంతా టర్మ్స్ బాగున్నప్పుడు అలాగే చెప్తామండి, లేదండి ఇప్పుడు అలాంటిది లేదండి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవడం ఉండొచ్చు. అడగడమే తప్పు. నువ్వు అసలు నన్ను అడగకూడదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి మీడియాలోకి?